నాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వాక్యంలో వారు కపాల స్థలము అని అర్థమిచ్చే గోల్గోతా అనబడిన స్థలానికి వచ్చారు. ఈ వాక్యమే మన ధ్యానాంశం. యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది, ఆయన మరణించింది కపాలం అనబడిన స్థలంలో, కల్వరి అని పిలువబడే స్థలములో, గోల్గోతా అని పిలువబడే స్థలములో. అసలు ఈ కొండకి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి? అసలు దాని చరిత్ర ఏంటి? ఎందుకు క్రీస్తును అక్కడే సిలువ వేశారు? ఇంతవరకు తెలియని అద్భుతమైన లోతైన అంశాలు, అలాగే అబ్రహాముకు, ఆదాముకు, పస్కాబలికి, ఈ కొండకు, యేసుక్రీస్తు వారి మరణానికి ఎలాంటి కనెక్షన్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చాలా క్లియర్గా ఇస్తాను, పూర్తిగా చూడండి. ఖచ్చితమైనటువంటి లోతైన మంచి అంశాలు మనం తెలుసుకుందాం. సిలువ చరిత్రలో అమోఘమైన ప్రణాళికను దేవుడు ఎంత అద్భుతంగా ప్లాన్ చేశాడో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. యెరూషలేము యొక్క అత్యంత పవిత్రమైన కొండ మధ్యలో 2000 సంవత్సరాలుగా విశ్వాసులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల ఊహలను వెంటాడుతున్న ఒక పేరు గోల్గొతా. ఈ గోల్గొతా అనే పేరు అరామిక్లో గుల్గట్టా అనే దాని నుంచి తీసుకోబడింది. అంతేకాకుండా హెబ్రూలో గుల్గోలెత్ అనేటువంటి దాని నుంచి తీసుకోబడింది. ఈ రెండు అర్థాలు కూడా పుర్రె లేదా తల లేదా స్కల్ అనే అర్థాన్ని ఇస్తాయి. అలాగే లేటెస్ట్గా కల్వరి అనేటువంటి అర్థం కూడా ఆంగ్ల పదాన్ని నుంచి వచ్చింది. ఈ రెండు పేర్లు గోల్గొతా, కల్వరి రెండు కూడా ఒకే విషయాన్ని, ఒకే అర్థాన్ని ఇస్తాయి. అదే స్కల్ అని చెప్పి, అంటే కపాలం. అందుకే దీన్ని కపాలం అనబడిన స్థలం అని పిలుస్తున్నారు. ఈ పేరుకు సంబంధించి ఒక థియరీ కూడా ఉంది. గాతుకు చెందిన గిలోయత్ అనే ఒక థియరీ కూడా ఉంటుంది. అంటే కొంతమంది ప్రతిపాదకులు గోల్గొతా అనేది గిలోయత్ ఆఫ్ గాత్ అని పిలుస్తారు. అంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 54వ వాక్యం ప్రకారం దావీదు గొల్యాతును చంపిన తర్వాత గొల్యాతు తలను యెరూషలేముకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో యెరూషలేము పవిత్రమైన నగరం కాబట్టి అపవిత్రమైన వాటిని, పైగా శత్రువు యొక్క తలను లోపలకు తీసుకువచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దావీదు తలను నగరం యొక్క గోడ వెలుపల ఉన్న ఒక కొండ మీద పాతిపెట్టాడు అని చెప్పి ఆ థియరీ వివరిస్తుంది. అయితే ఆ ప్రదేశాన్నే గోల్గోతా అని పిలుస్తున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారు ఈ రాక్షస పాలన, అంటే రాక్షసుడి యొక్క తలను పాతిపెట్టిన ప్రదేశంలోనే శత్రువు యొక్క తలను అక్షరాల చితక్కొడ్డాన్ని సూచిస్తారు. స్త్రీ సంతానాన్ని, అంటే పాపపు సంతానాన్ని చితక్కొట్టే విషయాన్ని సూచించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం ఊహాజనితం మాత్రమే. మరలా చెప్తున్నాను, ఇది కేవలం అభిప్రాయము, ఊహాజనితం మాత్రమే. అయితే ఈ సిద్ధాంతం కూడా ఉంది అని చెప్పడానికి, అలాగే గొలియాతు తల ఎక్కడ పాతిపెట్టారు, ఎక్కడ ఉండేది అనేది క్లారిటీ లేదు. ఇవే కాకుండా నిజమైన మరికొన్ని సత్యాలు కూడా ఇందులో దాగునున్నాయి. బైబిల్లో ఉన్న 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ స్థలాన్ని యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన ప్రదేశంగా తీసుకున్నారు. 4 సువార్తల నుంచి వచ్చిన సాక్ష్యం గోల్గొతా కేవలం ఒక భౌగోళిక ట్యాగింగ్ కాదు, ఫిజికల్ ప్లేస్ మాత్రమే కాదు, ఆత్మీయ రహస్యాన్ని దాచిన ప్రదేశంగా చూస్తారు. ఈ పేరేమి యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, శతాబ్దాల పాటు రహస్యాన్ని సూచించేటువంటి వాక్యపు గుర్తుగా ఉంది. ఇది యాదృచ్ఛికంగా కూడా జరిగింది కాదు. ప్రతి వివరాలు, స్థానం, సమయం, విధానం, ప్రణాళిక, శతాబ్దాల ప్రవచనాత్మకమైన ఒక ప్రణాళిక భారం అంతా కూడా ఈ గోల్గోతా వద్ద కలుస్తున్నాయి. ఆ ప్రదేశాన్ని కపాలం లేదా కపాలం అనబడిన స్థలం లేదా స్కల్ అని పిలవడానికి ప్రధానమైన 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఆ కొండ ఆకారం. ఆ కొండ ఎగ్జాక్ట్గా పుర్రెలా కనిపిస్తుంది, ఒక స్కల్ ఆకారంలో ఉంటుంది. అత్యంత అద్భుతమైన వివరణ, కంటికి కనిపించే ఆకారం కూడా అలానే ఉంది. యెరూషలేం ఓల్డ్ సిటీకి ఉత్తరాన కనబడుతుంది ఈ కొండ. 2 పెద్ద రంధ్రాలుంటాయి, ముక్కులాంటి ఒక శిఖరం ఉంటుంది. సున్నపురాయి కొండ ఎగ్జాక్ట్గా ఫేస్లా కనబడుతుంది. ఇది మానవ పుర్రెను పోలి ఉండే రూపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అయితే శతాబ్దాలుగా త్రవ్వకాలు, దాని కోత, ఇలాంటి లక్షణాలు మారడం వల్ల అది ఇప్పుడైతే అలా కనబడుతుంది. కానీ మొదటి శతాబ్దపు యూదులకు ఖచ్చితంగా ఒక పుర్రెలా ఉండేది. మనిషి స్కల్ ఎలా ఉంటుందో అలాంటి రూపాన్ని ఆ కొండ ఇచ్చేది. ఇక రెండవ కారణం, అక్కడ శిక్షలు పొంది, చంపబడి, సిలువ వేయబడి అలా అనేక మంది పురుషులు చనిపోయిన తర్వాత ఉండే ఎముకలు, ఆ ఎముకలతోనూ స్కల్స్తోనూ కొండంతా నిండిపోయింది. రోమన్ శిక్షలు, రోమన్ సిలువలు వేసిన ఆ ప్రదేశంలో అనేక సంవత్సరాలుగా పదే దాన్ని ఉపయోగించడం వల్ల, అనేక శిక్షలు వేయడం వల్ల అలా ఎముకలు కానీ పుర్రెలు కానీ అక్కడ ఆ ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. మరణశిక్ష కోసం నిరంతరం ఉపయోగించే ప్రదేశం కాబట్టి సహజంగానే భయంకరమైన అవశేషాలతో కూడబెట్టుకుని ఉంటుంది. అందుకే అది కపాలం అని అనబడింది. ఇక 3వ కారణం, ఆదాము పుర్రె అక్కడే పాతిపెట్టబడింది. అద్భుతమైన లోతైన అంశం ఇది. ఆదాము, మొదటి మనిషి అయిన ఆదాము యొక్క స్కల్ కూడా అక్కడే పాతిపెట్టబడింది. అత్యంత లోతైన, భావోద్వేగంతో కూడిన, లేఖనానుసారమైన వివరణ ఇచ్చేది. ఇది పురాతనమైన యూదుల సాంప్రదాయంతో పాతుకుపోతుంది. అలాగే మొదటి శతాబ్దపు చర్చ్ లీడర్స్ కూడా ధృవీకరించారు. యూదుల మౌఖిక సాంప్రదాయం ప్రకారం
ప్రారంభ క్రైస్తవుల లిటరేచర్ ప్రకారం, ఈ రెండిట్ల ప్రకారం మొదటి మానవుడైన ఆదాము పుర్రె గోల్గోతాలో ఖననం చేయబడింది. యూదుల సాంప్రదాయాన్ని చూస్తే ప్రారంభ రబ్బీల నుంచి, యూదుల మౌఖిక సాంప్రదాయాల నుంచి, అలాగే ఇంకొకటి ద సెకండ్ బుక్ ఆఫ్ ఆదాం అని ఒక గ్రంథం ఉంది. అది నాన్ కెనానికల్ రచన. సో ఆ గ్రంథంలో కూడా పురాతన యూదుల సాంప్రదాయం ప్రకారం ఆదాం మరణించిన తర్వాత అతని అవశేషాలు, అతని ఎముకలన్నీ కూడా ఖననం చేయబడలేదు. వారు భద్రపరుచుకుని దాచుకునేవారు. ఆ లిటరేచర్ ప్రకారం, ఆ కథనం ప్రకారం దానిని ఈ నోవాహు అతని కుమారుడైన షేముకిచ్చాడు. షేము నుంచి మెల్కిజెదెకు పొందాడు. ఆ తర్వాత మెల్కిజెదెకు ఆ పుర్రెను ఒకరోజు గోల్గొతా అని పిలువబడే ప్రదేశంలో పాతిపెట్టాడు. దానిని పవిత్ర స్థలంగా కాపాడాడు. ఇది ఒక చిన్న పురాణం కాదు. క్యాథలిక్ ఎన్సైక్లోపీడియాలో కూడా ఇది నమోదు చేయబడింది. నోవాహు తన కుమారుడు షేముకు, తర్వాత కుమారుడు మెల్కిజెదెకు, ఆ తర్వాత ఆ పుర్రెను చివరికి గోల్గొతా అనే ప్రదేశంలో దాచాడు అనేటువంటి సాంప్రదాయం యూదుల్లో ప్రబలంగా ఉంది. అందుకే తుల్ముదును పాటించే యూదులు కూడా దీన్ని విశ్వసిస్తారు. అలాగే తొలితరం క్రైస్తవులు, చర్చ్ లీడర్సు, ఈ హిస్టోరియన్స్ రాసిన దాని ప్రకారం కూడా వీటి గురించి స్పష్టం చేయబడింది. ఆరిజన్ అనేటువంటి చరిత్రకారుడు, సేవకుడు కూడా మొదటి మానవుడైన ఆదాము మృతదేహాన్ని క్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశంలో పాతిపెట్టారని ఒక సాంప్రదాయంగా దాన్ని రాశాడు. అథనేషియస్ అనే చర్చ్ లీడర్, అలాగే ఒక హిస్టోరియన్ కూడా ఈ హిబ్రూ టీచర్సు ఆదాము సమాధి అని ప్రకటించే ఒక స్కల్ స్థానంలో సిలువ వేయడం జరిగింది అని చెప్పి ఆయన రాశాడు. ఆ తర్వాత ఎఫీఫానియస్ అనే చరిత్రకారుడు, చర్చ్ లీడర్ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు గోల్గోతాలో సిలువ వేయబడ్డాడు, అది ఎక్కడో కాదు ఆదాము సమాధి చేయబడిన ప్రదేశంలో అని చెప్పాడు. ఆ తర్వాత బేజిల్ ఆఫ్ సిజేరియాకు చెందిన ఈ బేజిల్ కూడా ఒక చర్చ్ నాయకుడు, ఒక చరిత్రకారుడు. ఈయన కూడా ఆదాము స్థలంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారని నిర్ధారించాడు. తర్వాత జాన్ క్రిసిస్టోమ్, ఈయన కూడా ఒక చర్చ్ లీడర్, అలాగే చరిత్రకారుడు, ఆదాము సమాధి స్థలంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారని నిర్ధారించాడు. తర్వాత జెరోమ్ అనే చరిత్రకారుడు, క్రైస్తవ నాయకుడు, మొదటి శతాబ్దపు చరిత్రకారుడు, అతను కూడా అతని లేఖనంలో ఆదాము గుహను ప్రస్తావించాడు. సో వీరేమీ తెలియని వారు కాదు, తక్కువ వారు అసలు కాదు. ఆరిజన్, అథనేషియస్, బాజిల్, క్రిస్టోస్టోమ్ క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన చరిత్రకారులు, లేఖన అధ్యయన నిపుణులు కూడా. ఇవి కాకుండా యెరూషలేంలో ఫిజికల్ ఎవిడెన్సెస్ కూడా, భౌతిక ఆధారాలు కూడా. రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి హెలీనా క్రీస్తు శకం 326లో యెరూషలేంకు వచ్చినప్పుడు నిజమైన సిలువను, యేసుక్రీస్తు వారిని పాతిపెట్టిన సమాధిని, అలాగే అక్కడ సిలువ వేయబడిన గోల్గోతాను కనుగొన్నారు. గోల్గోతాలోనే ఆదాము యొక్క స్కల్ ఉందని, ఆ పుర్రె అక్కడే ఉందని, సిలువ వేసిన ప్రదేశానికి సరిగ్గా కింద ఉన్న భాగాన్ని, అందుకే దాన్ని చాపెల్ ఆఫ్ ఆడామ్ అని పిలుస్తారు. అప్పటికే ఆదాము స్కల్ని కనుగొన్నారు. అందుకే క్రీస్తు చనిపోయిన ప్రదేశం పైన హోలీ సెపల్చర్ చర్చ్ ఉంటుంది, అది పైన ఉంటుంది. ఆ గోల్గోతా ప్రదేశంలో యేసుక్రీస్తును సిలువ వేసిన ఆ ప్రదేశం యొక్క కిందనే ఈ ఆదాము స్కల్ను భద్రపరిచిన చాపెల్ ఆఫ్ ఆడామ్ అనేది ఉంటుంది. సో ఆడామ్ చాపెల్ యేసుక్రీస్తు సిలువ ఉన్న ప్రదేశానికి నేరుగా క్రింద ఉంటుంది. దాని పైకప్పులో ఉండేది గోల్గోతా నేల. ఈ చాపెల్ గురించి 3వ శతాబ్దపు క్రైస్తవుడు, 3వ శతాబ్దపు చరిత్రకారుడైన ఆరిజన్ ప్రస్తావించాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 386లో జెరోమ్ కూడా ప్రస్తావించాడు. గ్రీకు ఆర్థోడాక్స్లు, రోమన్ క్యాథలిక్లు, ఆర్మేనియన్ క్రిస్టియన్స్, అలాగే కాప్టిక్ క్రిస్టియన్స్, సిరియన్ ఆర్థోడాక్స్ వారు, ఇథియోపియన్ క్రిస్టియన్స్ వీరంతా కూడా ఇది ఆదాము పుర్రె విశ్రాంతి తీసుకునే ప్రదేశం అని చెప్పి బోధిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అలా దీని ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, అలాగే బిలీవ్స్ కూడా ఇలా నమ్ముతున్నారు. అంతేకాదు ది క్రాక్ ఇన్ ది ర్యాక్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఆదాము చాపెల్ యొక్క అత్యంత ఫిజికల్గా కనిపించే లక్షణాల్లో ఇదొకటి. గోల్గొతా రాతిలో కనిపించే ఒక పగులు. ఇది బలిపీఠం కింద, అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడిన ఆ ఎగ్జాక్ట్ ప్రదేశంలో కట్టిన బలిపీఠం కిందనే ఆ పగులు అనేది చీల్చబడింది. ఆ పగులు ఉన్న చోటనే గాజు పలకతో అక్కడ ప్రదర్శించబడుతుంది. ఈ పగులు గోల్గోతాపై సిలువ ఉన్న ప్రదేశం నుంచి నిలువుగా క్రింద ఈ ప్రార్థనా మందిరంలోకి వస్తుంది. యేసుక్రీస్తు మరణించిన సమయంలో సంభవించిన భూకంపం, మత్తయి సువార్త 27:51 భూకంపం సంభవించిన విధానాన్ని చూస్తాం. ఈ భూకంపం ద్వారానే ఈ కల్వరి రాయి చీలింది అని చెబుతున్నారు. పురాతన సాంప్రదాయం ప్రకారం క్రీస్తు రక్తం ఆ రాయిలోని పగుల నుంచి ప్రవహించి కింద పాతి పెట్టబడిన ఆదాము పుర్రెపై పడింది. అప్పుడు జరిగిది మాయమైపోలేదు. గోల్గోతా యొక్క సజీవమైన ఆశలలో ఇప్పటికీ కూడా ఫిజికల్గా ఈ పగులు అనేది నేటికి కూడా కనిపిస్తుంది. ఇది అద్భుతంగా మొదటి ఆదాము, చివరి ఆదాము మధ్య, మానవాళి పతనానికి, మానవాళి విముక్తికి మధ్య విమోచన కలిగించే ఒక బ్రిడ్జ్ ఇది. ఇక యేసుక్రీస్తు వారు నగర గోడల వెలుపలే ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే, నగర ద్వారం వెలుపల ఉన్న గోల్గొతా అనేటువంటి స్థానం ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రోమన్ పరిపాలన సౌలభ్యం కోసం కూడా కాదు. ఇది మోషే ధర్మశాస్త్రంలో పాతుకుపోయిన లోతైన లేఖన అర్థాన్ని కలిగి ఇస్తుంది.
లేవి వ్యవస్థలో పాప పరిహార్థ బలిని శిబిరం వెలుపలికి తీసుకువెళ్లి దహనం చేసేవారు. లేవికాండం 16:27 ప్రకారం సమాజం నుంచి పాపాన్ని తొలగించే ఈ త్యాగం అలానే ఉంటుంది. అందుకే హెబ్రీ పత్రిక 13:12 యేసుక్రీస్తు కూడా తన సొంత రక్తంతో ప్రజలను పవిత్రం చేయడానికి నగర ద్వారం వెలుపల బాధపడ్డాడు అని ఉంటుంది. అంటే యెరూషలేము గోడల వెలుపల సిలువ వేయబడ్డం ద్వారా పాప పరిహార్థ బలిగా ఆ పాత్రను నెరవేర్చాడు. పవిత్ర నగరం నుంచి దూరంగా ఉన్న ప్రజలందరి పాపాలను మోయడం ద్వారా బలి పశువు ఇజ్రాయేలు పాపాలను అరణ్యంలోకి మోసుకు వెళ్ళినట్లే సమస్త మానవాళి యొక్క నిందను, అవమానాన్ని, తిరస్కరణను కూడా భరించారు. లేవికాండం 16 ప్రకారం. ఇక పాత నిబంధన ముగింపుకు ఇది సాంకేతికంగా ఉంటుంది. ఆరాధన శక్తి ఇక దేవాలయానికి కాదు, యేసుక్రీస్తుకే కట్టుబడి ఉంటుంది. మత్తయి సువార్త 27:51 ప్రకారం ఆయన మరణం సంభవించిన సమయంలో దేవాలయం యొక్క తెర చినిగిపోయింది. దాని ద్వారా ఈ నిబంధన తెలియచేయబడింది. సో అలా నగరం వెలుపల ఈ గోల్గోతా ప్రదేశంలోని యేసుక్రీస్తు సిలువ వేయడానికి ఈ ప్రాముఖ్యతలున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే అబ్రహాము, ఇస్సాకు రిలేషన్ కూడా ఇక్కడే కనబడుతుంది. గోల్గొతా, మోరియా పర్వతం. ఆదికాండం 22 పరిశీలిస్తే ఈ గోల్గొతా రహస్యం మరింత లోతుగా మారిపోతుంది. దేవుడు అబ్రహాముకున్న ఏకైక కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వమని ఆజ్ఞాపిస్తాడు. ఆదికాండం 22:2 ప్రకారం. యెరూషలేమును కూడా మోరియా పర్వతం మీదే నిర్మించారు. 2వ దినవృత్తాంతంలో 3:1 ప్రకారం. గోల్గోతా ఈ పురాతన పర్వత శిఖరం మీద ఉంటుంది. గోల్గోతా అనబడిన ఆ ప్రాంతం కూడా శిఖరాన్న అదే పర్వతం మీద ఉంటుంది. సో ఇస్సాకు త్యాగానికి, యేసుక్రీస్తు శిలువ మరణానికి మధ్య ఈ సిమిలారిటీస్ అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. ఆ పర్వతం మీద ఇస్సాకు తను అర్పించబడుతున్న కట్టెలను స్వయంగా తానే పర్వతం మీదకు మోసుకెళ్ళాడు. యేసుక్రీస్తు వారు సొంత శిలువను మోసుకుంటూ కపాలమనబడిన స్థలానికి వెళ్ళినట్టు అది సూచనగా ఉంటుంది. అబ్రహాము ప్రేమించిన ఏకైక కుమారుడు ఇస్సాకు, దేవుని అద్వితీయమైన కుమారుడు యేసుక్రీస్తును సూచించే విధానం అది. దేవుడు ఇస్సాకుకు ప్రత్యామ్నాయంగా గొర్రెపిల్లనిచ్చాడు. యేసుక్రీస్తును దేవుని గొర్రెపిల్లగా సూచిస్తూ యోహాను సువార్త 1:29 ప్రకారం. అప్పుడే ఆదికాండం 22:8 చూడండి. నా కుమారుడా, దహన బలికి గొర్రెపిల్లను దేవుడే ఏర్పాటు చేస్తాడు, దేవుడే చూసుకుంటాడని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత గోల్గోతాలో నెరవేరింది. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం. మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలిస్తున్నప్పుడు అబ్రహాము చేతిని ఆపిన ప్రభువు దూత అని కనబడుతుంది. ఆ ప్రభువు దూతను యేసుక్రీస్తు వారు శారీరక దారి కాకముందు క్రీస్తుగా గుర్తిస్తారు. అక్కడ క్రీస్తే ఉన్నారని చెబుతారు. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ అబ్రహాము చేతిని ఆపారు, కానీ అదే పర్వతం మీద మరల యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఎవరూ ఆపలేదు. ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఆ బలిని ఆపడానికి సిద్ధం చేయబడిన ఆ గొర్రెపిల్ల ఇప్పుడు వధించబడుతుంది. ఈ విషయం గురించి మరింత లోతుగా మరొక విషయాన్ని నేను తెలియజేస్తాను. అది సెకండ్ ఆదాం, అంటే కడుపటి ఆదాము గురించిన థియాలజీ, కడుపటి ఆదాముకు సంబంధించిన సిద్ధాంతం. ఇది అన్నిటికంటే లోతైనటువంటి మంచి రహస్యం. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ వారి యొక్క చిహ్నం ఏంటో తెలుసా? గోల్గోతాపై సిలువ పాదాల వద్ద ఆడాము పుర్రెతో సిలువ వేయబడినటువంటి ఒక సింబల్ కనబడుద్ది. గోల్గోతా యొక్క అత్యంత లోతైన రహస్యం అదే, రహస్య లేఖనం అదే. ఆదాము క్రీస్తు యొక్క వర్గీకరణ. ఆదాం సమాధి చేయబడిన ఆ ప్రదేశంలో క్రీస్తు యొక్క మరణం దేవుడు పతనం యొక్క అంతిమ నెరవేర్పుగా సూచిస్తారు. 1 కొరింథీ పత్రిక 15:22 చూడండి. ఆదాములు అందరూ ఎలా మృతి పొందారో అలానే యేసుక్రీస్తులందరూ బ్రతికించబడతారు అన్నారు. రోమపత్రిక 5:18 చూడండి. ఒకరి అపరాధము వలన అందరికీ శిక్ష విధించినట్లే, అంటే ఆదాము తప్పు వల్ల అందరికీ తీర్పు వచ్చినట్లే, ఒక నీతిమంతుని క్రియ వలన అందరికీ నీతిమంతులని తీర్చబడడానికి జీవమునకు కారణమయ్యెను అని రాసుంటుంది. అంటే క్రీస్తు ఆ అపరాధముల నుంచి విముక్తి కలిగించే క్రియ, యేసు రక్తం విమోచన చేసింది అని. అంటే పౌలు ఆదాము రాబోవు అని సాదృశ్యమని పిలిచాడు. మొదటి ఆదాముతో ప్రారంభమైన పాపం కడుపటి ఆదాముతో విమోచన కలిగింది. మొదటి ఆదాముతో కోల్పోయిన నిత్యజీవం కడుపటి ఆదాముతో నిత్యజీవానికి మార్గం కలిగజేయడం జరిగింది. అలా యేసుక్రీస్తు వారు రాబోవు ఒక సాదృశ్యంగా కడుపటి ఆదాముగా ఉన్నాడు. రోమపత్రిక 5:14 చూడండి. పౌలు ఆదాముని రాబోవు అని సాదృశ్యంగా పిలుస్తాడు. అంటే యేసును సూచించే ప్రవచనాత్మకమైన ఒక నమూనాగా, ఒక పోలికగా ఖచ్చితంగా చూపిస్తాడు. మొదటి ఆదాముకు కడుపటి ఆదాముకు ఉన్న పోలికలేంటి అని చూస్తే, మొదటి ఆదాము యొక్క మూలం భూమి నుంచి, భూమితో మన్నుతో తయారు చేయబడ్డాడు. 1 కొరింథీ పత్రిక 15:47 ప్రకారం కడుపటి ఆదాము, చివరి ఆదాము యొక్క మూలం పరలోకం నుంచి, పరలోకం నుంచి దిగొచ్చాడు. మొదటి ఆదాము ఒకే ఒక అవిధేయత చర్య వల్ల పాపంలో పడ్డాడు. రోమపత్రిక 5:19 ప్రకారం. కానీ
చివరి ఆదాము కడపటి ఆదాము ఒకే ఒక విధేయత ద్వారా నిరూపించబడ్డాడు. మొదటి ఆదాము చేసిన తప్పు వల్ల, పాపం వల్ల మరణం పొందాడు. కడుపటి ఆదాము చేసిన బలియాగం ద్వారా జీవాన్ని, నిత్య జీవాన్ని ఉత్పత్తి చేసింది. మొదటి ఆదాము ద్వారా అందరికీ శిక్ష విధించబడింది. కడుపటి ఆదాము ద్వారా అందరికీ నీతిమంతులుగా తీర్చడం జరిగింది. మొదటి ఆదాము పాత సృష్టికి అధిపతిగా ఉన్నాడు. చివరి కడుపటి ఆదాము నూతన సృష్టికి అధిపతిగా ఉన్నాడు. ఆదాము ఒక తోటలో నాశనం చేసిన దాన్ని కడుపటి ఆదాము శిలువ మీద పునరుద్ధరించాడు. ఆదాము దగ్గర ఉన్న చెట్టు, మొదటి చెట్టు జ్ఞానవృక్షమైతే అది మరణాన్ని తెచ్చింది. రెండవ చెట్టు యేసు దగ్గర ఉన్నది శిలువ. ఈ శిలువ జీవాన్ని తెచ్చింది. మొదటి ఆదాము దేవుని స్వరాన్ని విని దాక్కున్నాడు. చివరి ఆదాము తండ్రి వారిని క్షమించు అని దేవునితోనే మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలా ఆదాము నుంచి కడుపటి ఆదాము వరకు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుకు సూచనగా ఇవన్నీ జరిగాయి. ఆదాము యొక్క స్కల్ సాంప్రదాయంగా నిజమైతే, క్రీస్తు రక్తం అక్షరాల గోల్గోతాలోని పగిలిన బండగుండా ఆ చీలికల ద్వారా ఆదాము పుర్రెపై ప్రవహిస్తే ఆ సంభవం ఉత్కంఠభరితంగా ఉంటుంది. రెండవ ఆదాము యొక్క రక్తం మొదటి ఆదాము యొక్క పుర్రెను, ఎముకలను కప్పి మానవాళి మొత్తాన్ని ఒకే ఒక చర్యతో విమోచించింది. మొట్టమొదటి మానవ కథలోనికి మరణం ఎలా అయితే ప్రవేశించిందో ఆ ప్రవేశించిన ప్రదేశం నుంచి ఈ పనితో విమోచన జరిగింది. ఇది ఎంత అద్భుతమో చూడండి. దేవుని ప్రణాళిక ఎప్పుడు, ఎలా, ఎక్కడ నెరవేర్చాలో ఆయనకు బాగా తెలుసు. దాని ద్వారా మొదటి మనిషి నుంచి ప్రారంభించబడిన ఈ క్రమం అనేది కడుపటి ఆదాము ద్వారా ప్రక్షాళన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఈ గోల్గోతా కథ గురించి, కపాలమనబడిన ఈ స్థలం గురించి లోతైన పాఠాలు కూడా నేర్చుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన అద్భుతమైన విషయాలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు కానీ, సందేహాలు కానీ ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు మీ సహాయం చేయాలి అన్న స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం. మీ సహాయాన్ని మీకు కానుకను పంపించి మా పరిచర్యకు ప్రోత్సాహకరంగా మాతో పాలిభాగస్తులుగా ఉండాలి అని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ గోల్గోతా అనే కథలో, కపాలమనబడిన ఈ స్థలంలో అనేక లోతైన పాఠాలు కూడా మనం తెలుసుకోవాలి. మొదటగా దేవుని ప్రణాళిక చరిత్ర ఇది. ఆదాము సమాధి నుంచి అబ్రహాము పరీక్ష వరకు, దావీదు నూర్పుడి నేల నుంచి యేసుక్రీస్తు శిలువ వేయబడడం వరకు కూడా దేవుడు అదే పర్వతాన్ని, అదే మోరియా శిఖరాన్ని పదే పదే ఉపయోగించి చరిత్రను నిరూపించాడు. ఇక రెండోది, విమోచన నిర్దిష్టమైంది, వ్యక్తిగతమైంది. యేసు ఆదాము ఎముకలపైన మరణించాడు అనే సాంప్రదాయం విమోచనగా ఎలా పనిచేస్తుందో చూపించింది. ఇది పాపం ఎక్కడైతే పుట్టిందో, పాపం యొక్క మూలం ఎక్కడుందో ఆ మూలానికి వెళ్ళి యేసుక్రీస్తు రక్తం ఆదాము పుర్రెపై పడి, కడుపటి ఆదాము ప్రోక్షించిన రక్తం ద్వారా ఈ కడుపటి ఆదాము చేసిన రక్త ప్రోక్షణ మొదటి ఆదాము చేసిన తప్పుదం, మొదటి ఆదాము యొక్క పాపం, మొదటి ఆదాము నుంచి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని, పాపాన్ని తుడిచిపాడేశాడు. ఇక మూడవది, మరణం అనేది చివరి మాట కాదు, చివరి జీవితం కూడా కాదు. గోల్గోతాలో యేసుక్రీస్తు మరణం సంభవించిన ఆ ప్రదేశమే గోల్గోతా అయినప్పటికీ అది మరణాన్ని ఓడించిన ప్రదేశంగా మారింది. 3 రోజుల తర్వాత పునరుద్ధానం చెందబడి భయపడుతున్న చీకటి ప్రదేశాన్ని శాశ్వత జీవితానికి ఒక జన్మస్థలంగా మార్చేసింది. శిలువ కింద ఉన్న పుర్రె ఆదాము పుర్రె మాత్రమే కాదు, మరణానికి చిహ్నం. మొదటి మరణం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచే పుట్టింది, పాపం అక్కడి నుంచే పుట్టింది. దానిపై క్రీస్తు రక్తం పోయబడింది. ఇక నాలుగవది, క్రీస్తు రక్తం లోతైన ప్రదేశాల్లో కూడా ఎలా వెళ్తుందో చూపిస్తుంది. గోల్గోతా బండలో పగులు క్రీస్తు రక్తాన్ని ఆదాము పుర్రెలో ప్రవహిస్తే, ప్రోక్షిస్తే ఏ మానవుడు కూడా విమోచనకు అతీతుడు కాదని బోధిస్తుంది. మొదట మూలం ఎక్కడైతే ఉందో, మొదటి పాపి నుంచి మృతులలో అత్యంత పురాతనుడి వరకు కూడా క్రీస్తు రక్తం ప్రోక్షించబడింది. ఇక ఐదవది, సిలువ యొక్క ప్రతి వివరానికి కూడా ఒక అర్థం ఉంటుంది. సిలువ త్యాగానికి, సిలువ వేసిన ప్రదేశానికి, అలా ప్రతి పాయింట్లోనూ కూడా చాలా గొప్ప మర్మాలు ఉంటాయి. సిలువ వేయడం ద్వారా ఏదీ కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. అక్కడ గోల్గోతా కొండ గురించిన విషయం అద్భుతం, నగరం వెలుపల ఎందుకు అనే ప్రదేశం అద్భుతం, రాతి పగులు ద్వారా వెళ్ళిన విషయం అద్భుతం, దానిని చీల్చిన భూకంపం అద్భుతం, సమీపంలో ఉన్న సమాధి అద్భుతం. సృష్టి ప్రారంభం నుంచే ప్రతి అంశము కూడా, ప్రతి అర్థంతోనూ కూడా దేవుడు తయారు చేసిన ఒక ప్రణాళికను చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆఖరిగా ఒక మాట, గోల్గోతా రహస్యం అంతిమంగా సువార్త యొక్క రహస్యం ఇది. పాపం ఎక్కడైతే ఉందో, పాపం యొక్క లోతైన మూలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దేవుని కృప లోతుగా వస్తుంది, మరింత ఎక్కువగా వస్తుంది. ఆ పుర్రె స్థానం రక్షణ స్థలంగా మారిపోయింది.
దేవుని కుమారుని రక్తం మొదటి మానవుని ఎముకలపై పడి ఆదాము బిడ్డ చేసిన ప్రతి పాపాన్ని కూడా కప్పివేసింది. ఆ పుర్రె స్థానంలో అదే జరిగింది. అప్పటి నుంచి చరిత్రలో ఏదీ కూడా ఒకేలా లేదు. అత్యంత రహస్యంగా సువార్త యొక్క రహస్యం ఇదే. గోల్గోతా రహస్యమే సువార్త యొక్క రహస్యం. పాపం ఎక్కడైతే ఉందో వాక్యము సువార్త అక్కడికి వెళ్ళాలి. పాపం ఎక్కడైతే ఉందో వాక్యం సువార్త అక్కడ ప్రక్షాళన చేయాలి. దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక సువార్త ద్వారా కూడా ఉంది. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే అనేకులకు ఇది షేర్ చేయండి. ఈ విషయాలన్నీ కూడా మీకు లోతుగా చక్కగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీకు తోడయ్యుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.